మీరంటే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఇవన్నీ చేశారు. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చాలా బోల్డ్ క్యారెక్టర్స్ కూడా మీరు చూజ్ చేసుకొని చేశారు. వాటిని బోల్డ్ అనడం కన్నా ఛాలెంజింగ్ అని అనొచ్చేమో. బోల్డ్ అంటే నేను యాక్సెప్ట్ చేయనండి. బోల్డ్ హ్మ్. కాదు. నేను సినిమాలో చేస్తున్నాను. ఈ కథ ఏమిటి? డైరెక్టర్‌ది. హ్మ్. ఒక ఫ్యామిలీని మోల్డ్ జేయాలి. ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటారు? జీనేస్తారు, చీర కడతారు, పంచ కడతారు, లేపోతే షార్ట్ డ్రెస్సులేస్తారు. హ్మ్. అంతే. అమ్మ చీర కడతది. "ఏంటమ్మా నీ ఆ డ్రెస్ ఏంట్రా?" అంటది. హ్మ్. ఈ ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో, ఆల్ బయట జరుగుతున్నవే ఒక సినిమా. హ్మ్. సినిమాలో 'రమ్యశ్రీకి' నీకు ఈ డ్రెస్ ఎయ్యాలమ్మా అనంటే, నేను సినిమాలు చేయాలని వచ్చినప్పుడే నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. రైట్. నాకు ఏ డ్రెస్ ఇస్తే నా క్యారెక్టర్‌ని బట్టి నాకు ఏ డ్రెస్ ఇస్తే అదే ఏస్తాను. అందులో నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదక్కడ. రైట్. ప్రొఫెషనల్‌గా మనకి వాళ్ళు ఏమి చెప్పారో అది ఆ అదే వర్క్ మనం చేసుకున్నాం, అంతే. వెళ్ళిపోయాం. అంతే. దానికి వ్యాంపో, బోల్డు ఇంకొకటి ఈ సో పేర్లే లేవసలు. రైట్. క్యారెక్టర్‌ని బట్టి ఎళ్ళిపోవడమే. నేను 'ఓ మల్లి' మూవీ చేశాను. హ్మ్. వితౌట్ బ్లౌజ్. చాలామందేంటంటే కవర్ చేసుకొని చేస్తారు. హ్మ్. నేను అక్కడికి వెళ్ళి ట్రైబుల్ దీనికెళ్ళి అరకు, లంసింగు అవన్నీ లోపలికెళ్ళి అంటే వాళ్ళ స్టైల్ ఎలాగుండేది ఓకే. వాళ్ళ అంటే లైఫ్ ఎప్పుడో స్టైల్ ఎలా ఉంటుంది? డ్రెస్సింగ్ ఎప్పుడో అది వాళ్ళ ఎలా లైఫ్ స్టైల్ ఉంటుంది? ఇప్పుడు కాదు. ఇప్పుడు కొంచెం మారింది. అయినా ఓల్డ్ వాళ్ళు అలానే ఉన్నారు. అది పవిత్రమైన వాళ్ళ లైఫ్ స్టైల్ అది. రైట్. మరి నేను అది ప్రెజెంట్ చేయాలి, స్క్రీన్ ప్లే అలాంటి రోల్ అన్నప్పుడు చేయాలనుకున్నప్పుడు అలానే ఆబ్వియస్‌లీ ఉండాలి అలానే నేను. చేస్తాం. సో, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే, ఒక ఆర్టిస్ట్ వన్స్ ఇండస్ట్రీలోకి నేనొచ్చి ప్రూవ్ చేసుకోవాలంటే, అంతే. ఏ టైప్ ఆఫ్ ఎనీథింగ్ ఏ ఆ! క్యారెక్టర్ ఇచ్చినా గాని వన్స్ అంటే ఓకే అనక ముందు వరకు అది వేరే విషయం. అవును. వన్స్ సైన్ చేసి ఓకే ఆ! అంటే ఆ! మాత్రం యాక్సెప్ట్ చేసామంటే దాన్ని వాళ్ళు ఎలా చెప్తే రెస్పెక్ట్ అలా ఇచ్చి మీరు చేయాల్సిందే. దట్స్ చేయాల్సిందే. ఇట్. సో, అంతే. అలా చేస్తేనే ఆ! మనము ఆ పాత్రకో, లేకపోతే మనం ఆర్టిస్ట్ అనుకునే దీనికో న్యాయం చేసినట్టు ఎగ్జాక్ట్‌లీ. అవుతుందంటారు. ఇప్పుడు నేను సూపర్ అందుకే అండి. కదా 400 సినిమాలు దగ్గర దగ్గర చేశాను. పైనే అబ్బా! హ్మ్. చేశాను. ఇన్ని అన్ని ఇన్ని లాంగ్వేజెస్ లాంగ్వేజెస్‌లో వెరీ చేశారంటే ఈజీ ఆర్టిస్ట్ ఆబ్వియస్‌లీ అంటే ఆహ్, ఇమిడిపోతుంది. ఏది ఏ చెప్పినా పాత్ర ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంది ఆ పాత్రని. హ్మ్. సో, సెక్సిస్టు రమ్యశ్రీ అని బిరుదొచ్చింది. హ్మ్. వ్యాంప్ బిరుదొచ్చింది. ఈజ్ ఓకే. సెక్సిస్ట్ డాల్ నాట్ ఏ సెక్సిస్ట్ వుమెన్. సెక్సిస్ట్ డాల్ ఓకే. బిరుదులొచ్చాయి నాకు. అంటే ఏదైనా సరే అలాగే ఇన్వాల్వ్ అయ్యి చేసేదాన్ని నేను. హ్మ్. సో, హ్మ్. పాత్ర ఏదిచ్చినా గాని అది. దానికి 'కలల తగ్గట్టుగానే తీరాలని' ఒక సీరియల్. ఓహ్! 450 ఎపిసోడ్స్. హుహు. 'శివాజీ రాజా' నా కొడుకు. ఓహ్! సీరియల్‌లో అంటే ఛాలెంజ్‌లాగా తీసుకొని నేను చాలా బిజీ ఉన్నప్పుడు సీరియల్ చేశాను ఆ ఒకటి. సీరియల్ కూడా. హ్మ్. 'శివాజీ రాజాతో' ఏమి మూవీ ఆ మూవీ హ్మ్. ఆహ్, సాంగు. హ్మ్. అక్కడ అది ఆ షూటింగ్ నడుస్తుంది. ఇక్కడ ఈ షూటింగ్ నడుస్తుంది. ఓహ్! 'శివాజీ రాజా' నా కొడుకు సీరియల్‌లో. హ్మ్. 'శివాజీ రాజాతో' సాంగు. హ్మ్. ఇక్కడ మళ్ళీ. బయట సినిమాలో. హ్మ్. బాగుందండి. ఆ ఫీలింగ్స్ ఎలా వస్తున్నాయండి. అక్కడేమో డాన్సులేస్తున్నారు ఇద్దరు ఇక్కడికొచ్చి అమ్మా! అని పిలుస్తున్నాడు. అగైన్ మళ్ళీ మీరు ప్రూవ్ చేశారు ఆర్టిస్ట్. సో, అంతే. ఆబ్వియస్‌లీ పాత్రకి రెస్పెక్ట్ ఆ! ఇవ్వాలి. ఎక్కడ ఎలా కావాలో అలా మౌల్డ్ అయిపోయి చేయాలి. సో, అలా చేస్తేనే ఆర్టిస్ట్ అంతే. అవుతారని.